अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। ఖురాన్లోని 64వ సూర అత్ తగాబున్ సూర అవతరణ మదీనాలో ఆయతులు 18। అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం। భూమి ఆకాశాలలో ఉన్నవన్నీ అల్లా పవిత్రతను కొనియాడుతున్నాయి। సర్వసత్తాధికారం ఆయనదే, స్తోత్రం ఆయనకే శోభాయమానం। ఆయన అన్నిటిపై అధికారం గలవాడు। మిమ్మల్ని సృష్టించినవాడు ఆయనే। మరి మీలో కొందరు అవిశ్వాసులుగా ఉంటే మరికొందరు విశ్వాసులుగా ఉన్నారు। మీరు చేసేదంతా అల్లా చూస్తూనే ఉన్నాడు। ఆయన ఆకాశాలను భూమిని న్యాయంతో సమతూకంతో సత్యంతో సృష్టించాడు। మరి ఆయన మీ రూపురేఖలను తీర్చిదిద్దాడు। మీకు చాలా మంచి రూపం ఇచ్చాడు। చివరకు చేరుకోవలసింది ఆయన వద్దకే। భూమి ఆకాశాలలో ఉండే వాటన్నిటి గురించి ఆయనకు తెలుసు। మీరు దాచేది బహిర్గతం చేసేది అంతా ఆయనకు తెలుసు। అల్లా గుండెల్లోని గుట్టిన సైతం ఎరిగినవాడు। ఏమిటి, ఇంతకు మునుపు తిరస్కార వైఖరికి పాల్పడిన వారి సమాచారం మీకు చేరలేదా? వారు తమ ఆగడాల దుష్పరిణామాన్ని చవిచూశారు। వారి కోసం బాధాకరమైన శిక్ష ఉన్నది। ఎందుకంటే వారి దగ్గరకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చినప్పుడు, ఏమిటి, మానవ మాతృలు మాకు మార్గదర్శకత్వం వహిస్తారా అని వారు చులకనగా మాట్లాడారు। ఆ విధంగా వారు సత్యాన్ని తిరస్కరించారు, ముఖాలు తిప్పుకున్నారు। మరి అల్లా కూడా వారిని పట్టించుకోలేదు। అల్లా నిరపేక్షపరుడు, అన్ని విధాల ప్రశంసనీయుడు। తాము మరణించిన పిదప తిరిగి బ్రతికించబడటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగని పని అని అవిశ్వాసులు తలపోస్తూ ఉన్నారు। ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఎందుకు జరగదు? నా ప్రభువు తోడు, మీరు తప్పకుండా మళ్ళీ లేపబడతారు। మీరు చేసినదంతా మీకు తెలియపరచబడుతుంది।